దేవునికి స్తోత్రములు. లైవ్లో యూట్యూబ్లో వీక్షిస్తున్న సహోదరి సహోదరులకు క్రీస్తునామంలో వందనములు. మరి ప్రార్థన చేసుకుందాం పిల్లారా. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తునామంలో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచుకొని నీ కృపలో కాపాడుతూ భద్రపడుతూ సజీవులుగా ఉంచి నీ సన్నిధిలోనికి నడిపించిన విధానంను బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధిలోని చేరి నేను ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకునడానికి ఇచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు. వాక్యము చెప్పాలని ప్రయత్నపడుచుండగా నాకును వింటున్న సహోదరి సహోదరులకు నీ కృపను అనుగ్రహించి వాక్యం విని వాక్యానుసారంగా జీవించి నీకు మహిమ తెచ్చే వారంగా ఘనత తెచ్చే వారంగా ఉండే ధన్యత భాగ్యం అందరికీ నీ అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మరి సహోదరి సహోదరులందరూ ఎలా ఉన్నారు? మరి సంతోషంగా ఆనందంగా ఉన్నారా? మీరందరూ సంతోషంగా ఆనందంగా ఉన్నారని నమ్ముచున్నాను. దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచుకొని ఆయన సన్నిధిలోనికి నడిపించి ఆయన ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకునడానికి ఇచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు బద్దులమై ఉన్నాము. ప్రియులారా, సహోదరులమైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్లోని ఆత్మనియమము సూచిస్తుంది. దాన్ని మనము అర్థం చేసుకుంటూ అనుసరిస్తూ ముందుకు సాగుదాము. ప్రియులారా, ఈరోజు సంఘంగాను సమాజంగాను కూడుకున్న మనము మరి చాలా అద్భుతమైన అంశము నేర్చుకుందాం. పిల్లారా, ఈరోజు అంశము మనము దేవునికి జీవాఫలమును అర్పించుదాము. మనము దేవునికి జీవాఫలమును అర్పించుకుందాము అనే అంశము నేర్చుకుందాం పిల్లారా. ఈ అంశానికి మూలవాక్యాన్ని మనం చదువుకుందాం పిల్లారా. మూలవాక్యాన్ని మనము చదువుకుందాము. ఏప్రిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయము 12 నుంచి 15 వచనాలు చదువుకున్నట్లయితే మనకు ఇక్కడ మూలవాక్యము మనకు అర్థమవుతుంది పిల్లారా. కావున యేసు కూడా తన స్వరక్తం చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శిబిరం వెలుపలికి ఆయన యొద్దకు వెళుదము. నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు గాని ఉండబోవు దానికోసము ఎదురు చూచుచున్నాము. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జీవాఫలమును అర్పించుదుము. చూడండి పిల్లరా, మనము ఈరోజు నేర్చుకునే అంశము 15వ వచనంలో, కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జీవాఫలమును అర్పించుదుము అనే మాట మనము చూసుకుంటున్నాం పిల్లారా. మరి ఈ అంశంను ఎందుకు నేర్చుకోవాలి అనేది మనము ఆలోచన చేసినట్లయితే, జీవాఫలము చూడండి పిల్లరా, మనము దేవుడు మనకు గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. ఆ భాగ్యాన్ని బట్టి మనము ఏం చేయాలా? దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించాలి. దేవుని పనిని దేవుని ఉచ్చరించడము, దేవుని గణపరచడము మనము చేయడం వల్ల మన జీవాఫలము మనకిష్టమైనది. మనకు దేవుడు గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. ఆ భాగ్యాన్ని బట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించాలి. మరి చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుచు ఆయన నామమును ఒప్పుకొనుచు జీవాఫలమును అర్పించుదుము. మరి పిల్లారా, మరి అలాంటి పరిస్థితిలో మనం ఉన్నామా లేమా? లేకుంటే దేవుని కోసము యేసుక్రీస్తు కోసం మనము మన అవసరాల కోసము మనకేదో ఈ లోక సంబంధంగా భౌతిక సంబంధంగా మరి ఈ ప్రకృతి సంబంధంగా ఏదో ఇచ్చాడని ఈ వీటి కోసమే సంతోషపడుచు మనము మరి దేవునికి మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నామా? మరి పాపశాపంలో ఉన్న మనల్ని, నరకానికి జోగాడుతున్న మనల్ని ఆ భయంకరమైన నరకం నుంచి తప్పించి నిత్య జీవము, పరలోకము, ఆ దేవుని కుమారులమయ్యే గొప్ప ధన్యత యేసుక్రీస్తు ద్వారా మనకు గొప్ప ధన్యతను అనుగ్రహించినందుకు ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించాలి. తండ్రి, ఈ నరకం నుంచి మనల్ని తప్పించి ఆ పరలోకానికి వారసులుగా చేసినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు తండ్రి అని ఇలా మనము దేవునికి జీవాఫలమును అర్పించే విధముగా మనము ఉండాలని దేవుని సంకల్పం, ఆ సంకల్పం మనము అర్థం చేసుకొని
మనము వాక్యానుసారంగా లేఖనానుసారంగా మనము చూసుకుందాం పిల్లారా. మరి లేఖనాలు చదువుకున్నట్లయితే పిల్లారా, ఏప్రిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయము 12 నుంచి, కాబట్టి యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. చూడండి పిల్లరా, మరి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చించాడు గవిని వెలుపట. తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శిబిరం వెలుపలికి ఆయన యుద్ధకు వెళ్ళుదము. చూడండి, క్రైస్తవుడైతే గొప్ప ఆ నిందను భరించుచు శిబిరము వెలుపలికి ఆయన యుద్ధకు వెళ్ళుదము. నిలువరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు, కానీ ఉండబోవు దాని కోసము ఎదురు చూచుచున్నాము. ఉండబోయే పరలోకము, ఆ పరలోకము కోసము ఎదురు చూచుచున్నాము. కాబట్టి చూడండి మరి ఎదురు చూచున్నాము. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయొచ్చు, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జివ్వాఫలమును అర్పించుదుము. మరి పిల్లలు మనం ఆలోచన చేయాలి. ఫలము అనగా ఏంటో మనము తెలుసుకుందాము. మరి పాత నిబంధన కాలంలో భూఫలము, ప్రథమ ఫలము, మరి కోత ఇప్పుడు ఇలా ఫలాలు ఆ పాత నిబంధన కాలంలో మరి ఉండేవి. కొత్త నిబంధనకైతే మరి వాక్యము. వెలుగు ఫలం అంటే ఏంటి? వెలుగు ఫలము అనేది ఏంటో మనము లేఖనం చూసుకుందాం పిల్లరా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనము. వెలుగు ఫలము చూడు, వెలుగు ఫలం ఏంటో చెప్తున్నది ఇక్కడ. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో కనబడుచున్నది. చూడండి, వెలుగు ఫలం ఏ విధంగా ఉన్నదట? సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో కనబడుచున్నది. ఆత్మఫలమేమనగా, ఆత్మఫలమేంటో చూద్దాం పిల్లరా. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, ఆశానిగ్రహము, సాత్వికము. చూడండి, ఇలాంటి ఫలాలను, ఆ ఫలాలను బట్టి మనము దేవునికి జివ్వాఫలమును అర్పించుదాము. దేవునికి ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా జివ్వాఫలమును అర్పించుదాము. మనము దేవునికి జీవాఫలము అర్పించే వారముగా ఉన్నామా లేదా అనేది మనల్ని మనము ఆలోచన చేసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. చూడండి పిల్లరా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. చూడండి, కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనము. మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినను ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. చూడండి, మన తండ్రి అయిన దేవునికి ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లించాలి. చూడండి, మరి ఆ కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు ఎందుకు చెల్లించాలి? తండ్రి, మేము నిత్య నరకానికి జోగాడుతున్న మమ్మల్ని మీ సొంత కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించి మా నిమిత్తము మేము చేసిన పొరపాట్లు, మేము చేసిన శాపాల కోసము ఆయనను ఈ లోకానికి పంపి ఆయన శిలువలో మరి మరణింపజేసి మరి మరణించి సమాధి చేసి 3వ దినమున తిరిగి మరి లేచి మా అందరి కోసము ఆ గొప్ప భాగ్యాన్ని యేసుక్రీస్తు ద్వారా మాకు ఒక గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించినావు తండ్రి. నీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు. ఇంత గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినావు తండ్రి. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి స్తుతియాగము చేయుచు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లించబద్దులమై ఉన్నాము పిల్లారా. ఎంతో గొప్ప భాగ్యం పిల్లారా. మరి ఆ భాగ్యాన్ని మనము అర్థం చేసుకుంటున్నామా పిల్లారా? మరి మనం ఆలోచన చేయాలి. మరి అబ్రాహాముకు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానానికి వారసులు ఎవరు? అబ్రాహాముకు వాగ్దానం చేశాడు. చూడండి పిల్లారా, మరి అబ్రాహాముకు వాగ్దానం చేసినప్పుడు మరి నిరీక్షణకు ఆధారం లేదు. ఆధారం లేనప్పుడు అబ్రాహాముకు వాగ్దానం చేశాడు. అబ్రాహాము యొక్క సంతానం ఎవరు? యేసుక్రీస్తు వచ్చేంత వరకు ఆయన వాగ్దానం కోసము వేచి చూశాడు పిల్లారా. మరి మనం ఆలోచన చేయాలి. అబ్రాహాము సంతానకు వారసులు ఎప్పుడమైతాము? అబ్రాహాము దేని గురించి వేచి చూశాడు? ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయము 10వ వచనంలో, ఏలైనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు, పునాదులు గల పట్టణం కొరకు అబ్రాహాము ఎదురు చూచుచున్నాడు. పునాదులు గల పట్టణం, ఆ పరలోకం కోసము అబ్రాహాము ఎదురు చూచుచున్నాడు. అట్లా మరి చూడండి, ఆయన అబ్రాహాము వాగ్దాన సంతానంకు వారసులం ఎప్పుడమైతాము? చూడండి, మనం ఆలోచన చేసినట్లయితే
గలతీయులకు రాసిన పత్రిక 3:29 మీరు క్రీస్తు సంబంధులైతే, మనం క్రీస్తు సంబంధులమైతే భూలోక సంబంధమైన వాటిని కోసం వేచి చూడాలా? ఈ లోక సంబంధమైన ప్రకృతి సంబంధమైన వాటి కోసం వేచి చూడాలా? లేదండి. ఆ పరలోకం అనేది ఉన్నది. ఆ పరలోకం చేరాలంటే యేసుక్రీస్తు మనందరి కోసం వచ్చాడు. యేసుక్రీస్తు మనందరి కోసం శిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ రోజున తిరిగి లేచి పరలోకానికి వెళ్ళాడు. పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్మను పంపిస్తే ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న 12 మంది సువార్తను ప్రకటించారు యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి. ఆ సువార్తను విని మన హృదయాలలో పశ్చాత్తాపం కలిగి మారు మనసు పొంది యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందడం ద్వారా క్రీస్తు మహిమను ధరించుకున్నాము, సంఘములో చేర్చబడినాము, ఆ గొప్ప మహిమకు వారసులము. చూడండి, మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రాహాము యొక్క సంతానమునకు అబ్రాహాము సంతానమై ఉండి వాగ్దాన ప్రకారంగా వారసులైతారు. అబ్రాహాము అయితే ఆ పరలోకం కోసం వేచి చూశాడో, ఈ భూలోక సంబంధమైన వాటిని గురించి మనం ఆలోచించలేడు అబ్రాహాము. మరి మనము క్రీస్తునందు విశ్వాసం ఉంచిన నీవు, నేను, సహోదరుడా, మరి లోక సంబంధమైన భోగాల కోసము, ఈ 3 నాళ్ళ ముచ్చటి కోసము మనము పోరాటపడుతున్నామా? దేనికోసం మనం వేచి చూస్తున్నాము? పరలోకము. ఆ పరలోకం చేరాలంటే ఈ లోకంలో వాక్యానుసారంగా జీవించాలి, ఆత్మానుసారంగా జీవించాలి. ఆత్మానుసారంగా జీవించినప్పుడు శ్రమలు, నిందలు, అవమానాలు వస్తాయి. అవన్నిటినీ ఓర్చుకోవాలి, సహించాలి. చూడండి, మరి ఓర్చుకోవాలి, సహించాలంటే మనకంటే ముందు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఇక్కడ ఈ లోకంలో సుఖపడలేదండి. ఈ లోకంలో సుఖపడలేడు. చూడు, ఆ ప్రవక్తలైతే ఆయనను గురించి ఏదైతే రాశారో ఆ ప్రవక్తలను నెరవేర్పు ప్రకారము యేసుక్రీస్తు ఈ లోకంలో ప్రతి ఒక్కటిని నెరవేర్పు చేస్తూ ధర్మశాస్త్రానికి లోపడ్డాడు, ధర్మశాస్త్రాన్ని శిలువలో కొట్టివేశాడు. చూడండి, మరి మనం ఆలోచన చేసినట్లయితే చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 3:7 కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రాహాముకు కుమారులని మీరు తెలుసుకొనుడి. విశ్వాస సంబంధులే అబ్రాహాం కుమారులని మీరు తెలుసుకోండి. చూడండి, మనం ఆలోచన చేద్దాం. మరి మనం క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనము, క్రైస్తవులమైన మనము శ్రమలు, నిందలు, అవమానాలన్నింటినీ ఓర్చుకొని జీవించాలి. ఆయన నామమును ఒప్పుకొనుచు మనము దేవునికి ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లించి జీవాఫలమును అర్పించే విధంగా మన జీవితాలు సరిదిద్దుకోవాలి. చూడండి, మనకంటే పూర్వీకులు అపొస్తలులు ఏ విధంగా వారు ఈ లోకమును ఆశించారా? ఆశించలేదే. ఈ లోకమును ఆశించకుండా వారు తెలుసుకున్నది వాస్తవాలను. పరలోకం అనేది ఉన్నది. ఆ పరలోకం చేయాలంటే ఈ లోకంలో వాక్యానుసారంగా నీతిని అనుసరించి జీవించాలి. ఆ నీతిని అనుసరించి జీవిస్తే కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు అవన్నిటినీ మనకు వస్తాయని లేఖనం చెప్తుంది. క్రైస్తవుడైనందుకు శ్రమ అనుభవించాలని లేఖనం చెప్తుంది. క్రైస్తవుడైనందుకు సుఖం అనుభవించాలని లేదే. చూడండి, ఏ విధంగా మనము లేఖనము అర్థం చేసుకుంటున్నాము, లేఖనాల ప్రకారంగా మన ఆత్మీయ జీవితమును ఈ భూమి మీద మనం కట్టుకోవాలి, అలా జీవించాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3:15 కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయొచ్చు. స్తుతించాలి అంటే పని చేయాలి. అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జీవాఫలమును అర్పించుదము, స్తుతియాగము చేయొచ్చు. చూడండి, పాత నిబంధనలో కీర్తనలలో రాయబడ్డది స్తుతియాగము చేయొచ్చు అనేది. కీర్తనలో 56:13 నేను నీకు మొక్కుకొని ఉన్నాను, నేను నీకు స్తుతియాగమును అర్పించేదను అని రాయబడ్డది. కీర్తనలు 50:14 దేవునికి స్తుతియాగము చేయుము, మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించుము అని రాయబడ్డది. ఇర్మియా గ్రంథంలో 33:11 చూడండి, యెహోవా మందిరములోనికి స్తుతియాగములను తీసుకొని వచ్చు వారి స్వరమును అని రాయబడ్డది. చూడండి, మరి మనం ఆలోచన చేయాలి. ఆ యెహోవాకు మనం స్తుతియాగము చేయొచ్చు, దేవునికి స్తుతియాగము చేయొచ్చు. ఎల్లప్పుడూ మనము ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లించుచు ఆయనకు జీవాఫలమును అర్పించే విధంగా మన జీవితాలు ఉన్నాయా? మనం చేసే పనిలో, మనం చేసే ప్రతి ఒక్క దానిలో దేవుడు సంతోషించే విధంగా, దేవుడు నా పిల్లలను నేను కన్నానే, నా పిల్లలు నాకు సంతోషాన్ని కలుగజేస్తున్నారనే ఆనందపడే కార్యక్రమాలు మనం చేస్తున్నామా? ఆ కార్యక్రమాలలో మనం ఉన్నామా? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము? మరి యేసుక్రీస్తు ఈ లోకంలో 33.5 సంవత్సరాలు ఎక్కడా సుఖపడడానికి రాలేదు. రాజకుటుంబంలో పుట్టి అక్కడ సుఖించడానికి రాలేదు.
దేవుని చిత్తాన్ని నెరవేర్చి, తండ్రి నువ్వైతే నాకైతే ఆ పరలోకము ఆ మహిమను ఇచ్చావు, ఆ మహిమను నన్ను ఇప్పుడు మహిమపరచుమన్నాడు. ఈ లోకంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చిన తర్వాత చూడండి, మరి అపోస్తులైతే ఏ విధంగా యేసుక్రీస్తును మరి పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత వారు కూడా ఈ లోకంలో సుఖపడలేరు. పరలోకం అనేది ఉన్నా పరలోకం చేరాలంటే ఈ లోకంలో సువార్తను మీరు కష్టపడాలి, వాక్యానుసారంగా జీవించాలి, ఆత్మానుసారంగా జీవించాలి. అలాంటి జీవితం జీవించారు పిల్లారా. మరి మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయుచు, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జీవాఫలమును అర్పించే విధముగా ఉండాలి. మరి కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపలికి ఆయన యొద్దకు వెళ్ళుదాము. క్రైస్తవులమైన మనము సువార్త నిమిత్తము వాక్యానుసారంగా నీతిని అనుసరించి జీవించినప్పుడు శ్రమలు నిందలు అన్నిటినీ మనం చవి చూస్తూ అందులో ఉన్న ఆనందాన్ని చవి చూస్తూ మనము కాబట్టి ఆయన నిందను భరించుచు శిబిరం వెలుపలికి ఆయన యొద్దకు వెళ్ళుదాము. అందుకోసమే నిలువరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు, కానీ ఉండబోవు దానికోసము ఎదురు చూచుచున్నాము. ఆ పరలోకం ఉన్నది. ఆ పరలోకము మనకు కనిపిస్తుందా? కనిపిస్తలేదు. ఈ లోకంలో వాక్యానుసారంగా నీతిని అనుసరించి జీవించినప్పుడు నువ్వు చూడు, పరలోకం చేరే గొప్ప ధన్యత ఉన్నది. మనం ఆలోచన చేయాలి. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయుదము, అనగా ఆయన నామము ఒప్పుకొనుచు జీవాఫలమును అర్పించుదము. అలా అర్పించే విధంలో క్రైస్తవులైనందుకు శ్రమ అనుభవించాలి. క్రైస్తవుడైనందుకు శ్రమ అనుభవించాలి. ఏ శ్రమ? నీ సొంత ఆలోచనలకు, నీ ప్రకృతి సంబంధమైన ఆలోచనలతో నువ్వు శ్రమ అనుభవిస్తున్నావా? ఆత్మానుసారంగా జీవించినప్పుడు, వాక్యానుసారంగా జీవించినప్పుడు, సువార్తను అనుసరించి జీవించినప్పుడు, అపొస్తలులు అయితే ఏ విధంగా సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఎన్నో ఇరుకులు ఇబ్బందులు అన్నిటినీ చవి చూశారు. అలాంటి సువార్తను నువ్వు ప్రకటిస్తున్నప్పుడు ఆ ఇరుకులు ఇబ్బందులను బట్టి శ్రమ అనుభవించాలి. చూడండి, శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయాలి, సంపూర్ణ అవ్వాలి. ఏప్రిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులకు మహిమ తెచ్చుటకు వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయుటకు ఆయనకు తగును. చూడండి పరా, మన రక్షణకర్త శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుటకు ఆయనకు తగును. చూడండి, పరిశుద్ధపరచబడు వారికి అందరికీ ఒకటే మూలము. చూడండి, పరిశుద్ధపరచబడు వారికి ఒకటే మూలము. శ్రమలు, నిందలు, అవమానాలు ఒకటే మూలము. ఈ హేతువు చేతనే వారిని సహోదరులు అనిపించుటకు ఆయన సిగ్గుపడక, ఈ కారణం చేతనే సహోదరులు అనుటకు ఆయన సిగ్గుపడక, చూడండి బరాబరి ఆయన శ్రమలలో మనం పాలిభారం కావాలి. ఆయన శ్రమలలో ఆయనతో శ్రమపడాలి. ఆయనతో శ్రమపడిన క్రీస్తోడి వారసులం అంటున్నాడు. మనం ఈ లోకంలో మరి శ్రమపడాలి. సువార్త నిమిత్తము వాక్యానుసారంగా, ఆత్మానుసారంగా వాక్యాన్ని అనుసరించి జీవించినప్పుడు శ్రమలు, నిందలు, అవమానాలు వస్తాయి. అలా అనుసరించినప్పుడు ఆయనతో కూడా శ్రమపడేలా ఆయన క్రీస్తోడి వారసులము. రోమీయుల రాసిన పత్రిక 8వ అధ్యాయం 16-17 వచనంలో మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము. క్రీస్తు కూడా మహిమ పొందుటకు ఆయనతో కూడా శ్రమపడిన క్రీస్తుతోటి వారసులము. క్రైస్తవులు అంటే చూడండి, దేవునికి వారసులయ్యే గొప్ప ధన్యత. చూడండి, ఇంత గొప్ప భాగ్యాన్ని మనము అర్థమయ్యే విధంగా జీవిస్తున్నామా? అర్థం చేసుకొని జీవిస్తున్నామా? ఏంటి, క్రైస్తవుని కాలరెగిరేస్తున్నావా? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం మనల్ని మనం ఆలోచన చేయాలి. చూడండి పిల్లరా, మనము ఇలాంటి జీవితము జీవిస్తూ దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్దులమై ఉన్నాము. దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్దులమై ఉన్నాము పిల్లారా. మనం ఆలోచన చేయాలి. కాబట్టి ఆయన ద్వారా దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయుచు, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జీవాఫలమును అర్పించుదుము. చూడండి పిల్లరా, మరి అందుకోసమే క్రైస్తవులమైన మనము ఇప్పుడు మన కోసం కాకుండా జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ కొరకు మృతి పొందిన వాని కొరకే జీవించాలి. క్రైస్తవ జీవితం ఏంటి? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో
క్రీస్తు ప్రేమ మమ్ములను బలవంతము చేయుచున్నది. అపొస్తలుడైన పౌలు గారు ఏమంటున్నాడు? క్రీస్తు ప్రేమ మమ్ములను బలవంతము చేయుచున్నది. ఎందుకయ్యా బలవంతము చేయుచున్నది అంటే, క్రీస్తు ప్రేమ మమ్ములను బలవంతము చేయుచున్నది. ఎలయనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను కనుక అందరూ మృతి పొందిరనియో, జీవించు వారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందెనని చేయించుకొనుచున్నాము. 21 వచనము. కావున దేవుడు మా ద్వారా వేడుకొన్నట్లు, చూడండి, కావున దేవుడు మా ద్వారా వేడుకొన్నట్లు క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షమున మిమ్మును బతిమాలుకొనుచున్నాము. అపొస్తలుడైన పౌలు గారు మిమ్మును బతిమాలుకొనుచున్నాము. యేసుక్రీస్తు ఎదుగు రండి. యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభువు. యేసుక్రీస్తు మనందరినీ పరలోకం తీసుకెళ్ళడానికి వచ్చాడు. యేసుక్రీస్తుని అందు విశ్వాసం వస్తే ఆ పరలోకం అనే గొప్ప భాగ్యానికి మనము వారసులమవుతాము, దేవునికి వారసులమవుతాము. చూడండి, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరగని ఆయనను మన కోసం పాపముగా చేశాను. చూడండి, మనందరి కోసము పాపమెరగని ఆయనను మన కోసము పాపముగా చేశాడట. ఎందుకు పాపముగా చేశాడు? ఈ లోకంలో ఎవడు ఏ విధం చేతనని తన సహోదరుని విమోచింపే లేని పరిస్థితిలో చూడండి, ఈ లోకంలో మరణిస్తే పాతాళానికి జారిపోయే భయంకర పరిస్థితిలో ఉన్న సమయంలో ఎవరు ఏ విధం చేతను తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిలో ప్రాయశ్చిత్తం చేయగలవాడు ఎవడు లేడు. వారి ప్రాణ విమోచనము బహు గొప్పది, అది ఎన్నటికీ అట్లు తీరక ఉండవలసిన పరిస్థితిలో మనందరి కోసము పాపమెరగని ఆయనను పాపముగా చేసి ఆయన శిలువలో మనందరి కోసము మరణించాడు, శిలువలో రక్తం కార్చాడు మనందరి కోసము. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చేం చేశాడు? మనందరినీ పరలోకంలో ఉన్న కన్నతండ్రి యొద్దకు తీసుకెళ్ళడానికి యేసుక్రీస్తు ఈ లోకంలో వచ్చి మరి వాక్యానుసారంగా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి శిలువలో మరణించాడు, మనందరి కోసం శిలువలో మరణించాడు. పాపమెరగని ఆయనను పాపముగా చేసినట. పాప శరీరాకారంతో ఈ లోకానికి వచ్చి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. క్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసిస్తే క్రీస్తు ద్వారా పాపక్షమాపణ, నిత్య జీవము, పరలోక ప్రాప్తి, దేవుని ఇంటి వారము, పరలోక వారసులము, దేవునికి వారసులము. ఆ గొప్ప మహిమ, ఆ గొప్ప మహిమను మనకు అర్థం చేసుకునే విధంగా ఉన్నామా? క్రైస్తవ జీవితం ఏంటి? ఆ గొప్ప మహిమను మనం తెలుసుకుని, ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే ఏమన్నా లాభమా? ఏమి లాభం లేదు. చూడండి, ఇంత గొప్ప భాగ్యాన్ని మనకు దయచేసిన ఆ దేవునికి, ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించే బద్దులమై ఉన్నాము పిల్లరా. అందుకోసమే దేవునికి జీవాఫలమును అర్పించుదాము. ఇంత గొప్ప భాగ్యాన్ని అర్పించిన తండ్రి నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు. ఈ గొప్ప భాగ్యాన్ని మేము చవి చూస్తూ అనేకులకు పంచే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు తండ్రి నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలని, దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు ఎల్లప్పుడూ చెల్లించాలి. మన జీవాఫలమును దేవునికి అర్పించాలి. అప్పుడు దేవుడు ఆనందించే గొప్ప భాగ్యము. ఆ భాగ్యంలో మనము వారసులమవుతున్నామంటే ఎంత గొప్ప భాగ్యం పిల్లరా. చూడండి, అపొస్తలులు ఏ విధంగా అయితే ఈ లోక సంబంధమైన వాటి కోసం జీవించలేరు, తండ్రిని సంతోషించే విధంగా దేవుని పని జరిగించడానికి చూడండి ఏ విధంగా జీవించారు? వారు ఈ లోకంలో దరిద్రులుగా జీవించారు, కానీ సమస్తమును కలిగిన వారు, ఐశ్వర్యం కలిగిన వారు. చూడండి, మరి ఏమీ లేని వారమైనటువంటి సమస్తమును కలిగిన వారుగా జీవించారు అపొస్తలులు. చూడండి, 2 కొరింథీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయము 8-9 వచనాల్లో రాయబడ్డది. ఘనతల వలనను సుకీర్తి దుష్కీర్తుల వలన దేవుని పరిచారకులమై ఉండి, చూడండి, దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితులలో మమ్మును మేము మెప్పించుకొనుచున్నాము. అన్ని పరిస్థితులలో మేము మెప్పించుకున్నాము. మేము మోసగానమైనట్లుండి, లోకంలో మోసగాల తిరంగన కనబడుతున్నారు. క్రైస్తవంగా వాక్యానుసారంగా జీవించేవారు, వాక్యం కలిపి చేరిపోయే వారితో కాదు పోల్చేది, వాక్యానుసారంగా జీవించేవారు మోసగాళ్ళమైనట్లుండి సత్యవంతులము, తెలియబడని వారమైనట్లుండి బాగుగా తెలియబడిన వారమును, చనిపోయిన వారమైనట్లుండియో ఇదిగో బ్రతుకుచున్నాము. చూడండి, శిక్షింపబడిన వారమైనట్లుండియో చంపబడిన వారము. చూడండి, మరి 10వ వచనము, దుఃఖపడిన వారమైనట్లుండి ఎల్లప్పుడూ సంతోషించుచున్నాము, దరిద్రులమైనట్లుండి అనేకులకు ఐశ్వర్యము కలిగించు వారము, ఏమీ లేని వారమైనట్లు సమస్తమును కలిగిన వారము. ఎంత గొప్ప భాగ్యం అండి క్రైస్తవ జీవితము. అపొస్తలులు ఏ విధంగా జీవించారు? దరిద్రులుగా జీవించారు, కానీ అనేకులకు ఐశ్వర్యం కలిగించి, ఐశ్వర్యము
ఆత్మ సంబంధమైన ఐశ్వర్యము, ఆ పరలోకం అనేది ఉన్నది. ఆ పరలోకం చేరాలంటే యేసుక్రీస్తు ద్వారానే, యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభువు, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి. ఆ గొప్ప భాగ్యానికి, మరి ఆ భాగ్యాన్ని పంచడాన్ని, క్రీస్తు ఐశ్వర్యం పంచడాన్ని, దేవుని ఐశ్వర్యం పంచడానికి మరి అపొస్తలులకు మనకు అనుగ్రహింపబడ్డది. ఆ గొప్ప భాగ్యాన్ని మనం తెలుసుకున్న మనము, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనము మరి దేవునికి వారసులము, దేవుని ఇంటి వారము, గొప్ప భాగ్యం పొందుకున్న మనము ఆ భాగ్యము అనేకులకు పంచే విధంగా మరి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించే విధంగా మనము ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు, ఆయనకు జీవాఫలమును అర్పించే విధంగా మనము, దేవుడు సంతోషించే విధంగా మన పనిలో, మన మాటలో, మన క్రియలో, మన చేతలో ఉన్నదా? మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము చూడండి. మరి శరీర భ్రమలో ఉన్నామా? ఈ లోక సంబంధమైన భ్రమలో ఉన్నామా? ఈ లోకంలో మాకు అన్ని సర్వసుఖాలు కలుగుతున్నాయి, సర్వసుఖాలు దేవుడు ఇచ్చాడని అంటున్నావా? దేనికోసము? జీవన సంబంధమైన వాటిలో చిక్కుకుంటున్నావా? ఆత్మ సంబంధమైన కోసము ఆలోచించాలి, ఆత్మానుసారంగా జీవించాలి, వాక్యానుసారంగా జీవించాలి. అందుకోసమే చూడండి, కావున యేసు తన స్వరక్తం చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందాను. యేసుక్రీస్తు గవిని వెలుపట శ్రమ పొందాడు. అందుకోసమే కాబట్టి మనం ఆయన నింద భరించుచు వెలుపలికే వెళదాము. ఆయన నింద, మరి ఆయన ఏ విధంగా ఈ లోకంలో శ్రమలో, నిందలో, అవమానాలు భరించాడో మనం సువార్త పరిచర్య విషయంలో, సువార్త పని విషయంలో నిందలు, అవమానాలు భరించాలి. ఆ నిలువరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు, కానీ ఉండబో దానికోసం, ఆ పరలోకం కోసం మనము ఈ భూమి మీద మనం వాక్యానుసారంగా జీవించినప్పుడు, ఆత్మానుసారంగా జీవించినప్పుడు నిన్నెవరో లెక్క చేయలేరు. కానీ అవన్నిటిని భరించుకోవాలి. ఆ పరలోకం అనేది ఉన్నది. ఆ పరలోకం కోసం మనము ఆనందంగా ఈ లోకంలో కష్ట నష్టాలను అనుభవిస్తూ మరి దేవునికి మహిమ తెచ్చే విధంగా మనం జీవించాలి. అందుకోసమే కాబట్టి ఆయన ద్వారా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞత స్తుతియాగం చేయాలి. ఎల్లప్పుడూ స్తుతియాగం చేయాలి. అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జీవాఫలమును అర్పించదము. మనము ఫలము అర్పించే విధంగా ఉండాలి. అందుకోసమే అపొస్తలుడైన పౌలు గారు, జీవించువారు ఇకను జీవించువాడని నేను కానంటున్నాడు అపొస్తలుడైన పౌలు గారు. ఈ లోకంలో యేసుక్రీస్తుని గురించి సువార్తను ప్రకటిస్తున్నప్పుడు జీవించువాడని నేను కాను, చూడండి, నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. అపొస్తలుడైన పౌలు గారు ఏ విధంగా మరి ఈ మాటలు మాట్లాడుతున్నాడు? మనం మాట్లాడే విధంగా ఉన్నామా? గలతీయులకు రాసిన పత్రిక 2:20 నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఎందుకు? లోక సంబంధమైన వాటి విషయాలలో మరి సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుడి యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. విశ్వాసం వలన జీవించుచున్నాము. మన జీవితం అలా ఉన్నదా? మనము ఎలాంటి జీవితం జీవిస్తున్నాము? అందుకోసమే క్రైస్తవులమైన మనము మన కొరకు కాక తన కొరకు, మన కొరకు మృతి పొందిన వాని కొరకే జీవించాలని లేఖనం చెప్తుంది పిల్లారా. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:15 జీవించు వారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకుంటున్నాము. అలాంటి నిశ్చయం మనకున్నదా? అలాంటి నిశ్చయం కలిగి అపొస్తలుడైన పౌలు గారు బ్రతుకుట క్రీస్తే చావైతే మేలు అన్నాడు. బ్రతుకుట క్రీస్తే చావైతే మేలు. చూడండి, అపొస్తలుడైన పౌలు గారు ఏ విధంగా ఆ మాట అనగలిగాడు? అపొస్తలుడైన పౌలు గారు ఈ లోకంలో సువార్త నిమిత్తము తమ స్థిరాస్తులను అమ్మేసి పణముగా పెట్టి తన్ను తాను మరి అర్పణగా మరి ఉంచుకున్నాడు, చేసుకున్నాడు పిల్లారా. మరి మనము క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనము, క్రీస్తు మహిమను ధరించుకున్న మనము ఆ మహిమను అనేకులకు పంచే విధముగా ఉన్నామా? ఆ గొప్ప మహిమను అనేకులకు పంచే విధముగా, అనేకులను ఆ గొప్ప మహిమకు వారసులుగా చేసే విధముగా మన జీవితాలు ఉన్నాయా? ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము? మరి మనము దేవునికి జీవాఫలం అర్పించే విధముగా ఉన్నామా? ఆ జీవాఫలము దేవుడు ఆనందించే విధంగా, దేవుడు చూడండి, అపొస్తలుడు ఏ విధంగా దేవుని సంతోషించే విధంగా, యేసుక్రీస్తు ఈ లోకంలో దేవుని పని చేయడానికి వచ్చాడు. దేవుని పనిని సంపూర్ణంగా చేసి, తండ్రి నీ పనిని సంపూర్ణంగా చేసి ఉన్నాను. అందుకోసం చూడండి, అపొస్తలులు ఏ విధంగా ఈ లోకంలో ఈ లోక సంబంధమైన వాటి కోసం ఆశించలేదు, ఆత్మానుసారంగా జీవించారు. ఆత్మానుసారంగా జీవించినప్పుడు నిందలు, అవమానాలు వస్తాయని క్రైస్తవుడైనందుకు శ్రమ అనుభవించాలని లేఖనం చెప్తుంది. చూడండి, మనం ఏ విధంగా ఉన్నాము? మనం ఏ విధంగా ఉన్నాము? లోక సంబంధమైన సిరి సంపదలకోతో మరి మనము ఈ లోక ఆశలలో ఉన్నామా? మరి శరీర భ్రమలో ఉన్నామా? చూడండి, శరీర భ్రమలో ఉన్నామా? శరీరానికి ఆశలు కల్పించేవాడు ఉన్నాడు సాతాను.
వాడేతడు శరీరాశ, నేత్రాశ, జీవబ్రహ్మాన్ని చూపెడతాడు. ఈ శరీరం అనే ఒక భ్రమలో ఉన్నాము. ఈ భ్రమలో ఉంటే నువ్వు క్రైస్తవుడవే, నీకు దక్క పరలోకం ఎవరికి లేదు, నువ్వు సంఘానికి వెళ్ళు, పాట పాడు, కానుక వేయు అంటున్నామే. కానీ పోతున్నావు, వస్తున్నావు, కానీ నువ్వు ఆత్మానుసారంగా జీవించి నీ ఆత్మానుసారమైన జీవితంలో కష్టాలు, నష్టాలు, ఇరుకులు అవన్నిటిని చవి చూస్తున్నావా? మనం ఎలాంటి ఆ పరలోకం ఉన్నది. ఆ పరలోకం చేరాలంటే ఈ లోకంలో సువార్త వాక్యానుసారంగా అపొస్తలులు, ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడాలి. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం పోరాడాలి. వాక్యానుసారంగా జీవించాలి. వాక్యానుసారంగా జీవించినప్పుడు నువ్వు ఈ లోకంలో ఏమి లేకున్నా సరే, కానీ ఆ పరలోకం అనేది ఉన్నది. ఆ పరలోకం చేరాలంటే వాక్యానుసారంగా జీవించాలి, ఆత్మానుసారంగా జీవించాలి. వాక్యాన్ని అనుసరించి జీవించినప్పుడు నీ ఆత్మీయ ఆనందము చూడండి, నీ ఆత్మీయ ఆనందము చూడండి. అపొస్తలులు ఏ విధంగా ఈ లోకంలో మరి జీవించారు, ఏ విధంగా సువార్త నిమిత్తము వారు చరస్థిరాస్తులను నమ్మి సువార్త కోసం వారు అతసాక్షులు అయ్యారు. ఎందుకు అయ్యారు? ఆ పరలోకం అనేది ఉన్నది. ఆ పరలోకం అనే ఆ గొప్ప భాగ్యాన్ని చేరాలంటే ఈ లోకంలో శ్రమలు అనుభవించాలి. చూడండి, శ్రమలు అనుభవించాలి. యేసుక్రీస్తు ఈ లోకంలో ఎక్కడా సుఖపడడానికి రాలేదు. యేసుక్రీస్తు ఈ లోకంలో వచ్చి తండ్రి పనిని నెరవేర్చాడు. చూడండి, తండ్రి పనిని నెరవేర్చాడు. అందుకోసమే శిలువలో మరణించాడు మన కోసం. సమాధి చేయబడ్డాడు. 3వ రోజున తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్మను పంపితే ఆ పరిశుద్ధాత్మ పొందుకున్న 12 మంది యేసుక్రీస్తు మరణ, సమాధి, పునరుత్థానం గురించి సువార్తను ప్రకటించారు. ఆ సువార్తను ప్రకటించడం ద్వారా ఆ సువార్త మహిమను పొందుకున్న వారు దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించారు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించారు. దేవునికి జీవాఫలమును అర్పించారు. మనము దేవునికి జీవాఫలమును అర్పించే విధముగా ఉన్నామా? మన ఫలం ఏంటి? ఈ లోక సంబంధమైన ఫలమా, ప్రకృతి సంబంధమైన ఫలమా? ఆత్మ సంబంధమైన ఫలములుగా ఉండాలి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము కలిగి ఉన్నామా? ఈ లోకంలో క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనము ఏ విధంగా జీవిస్తున్నాం? మనల్ని మనమే ఆలోచన చేయాలి. వాక్యానుసారంగా జీవించాలి. ఆత్మనియమమును అనుసరించి జీవించాలి. అపొస్తలులు ఏ విధంగా జీవించారు? అపొస్తలులు, ప్రవక్తలు వేసిన పునాది ఏంటి? అపొస్తలులు దేని గురించి ప్రకటించారు? యేసుక్రీస్తు మరణ, సమాధి, పునరుత్థానం గురించి సువార్తను ప్రకటించారు. ఆ సువార్తలో ఉంది దేవుని శక్తి. ఆ దేవుని శక్తి ఏం చేస్తుందంటే మనమై ఉన్న ఆత్మను రక్షింపజేస్తుంది. ఆత్మరక్షణ, నిత్య జీవము, పరలోక ప్రాప్తి. క్రీస్తు యొద్దకు వస్తే ఆత్మరక్షణ, నిత్య జీవం, పరలోక ప్రాప్తి, ఆ గొప్ప భాగ్యము ఉన్నది. ఆ భాగ్యాన్ని మనం అర్థం చేసుకొని జీవిస్తున్నామా? అర్థం చేసుకొని జీవించి కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయుచు, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జీవాఫలము అర్పించుదాము. ఆ జీవాఫలము అర్పించే విధంగా ఉన్నామా? లేకుంటే లోక సంబంధమైన వాటి, ప్రకృతి సంబంధమైన మాయలో ఉన్నామా? చెట్ల ఎలాంటి మాయలో ఉన్నాము? సాతాను శరీరాశ, నేత్రాశ, జీవడమ్మని చూపెడతాడు. మర్చిపోండి, ఈ లోకంలో నాకు అన్ని సమృద్ధిగా ఉన్నాయని అంటున్నావా? ధనవంతుడు చూడండి, ఉదారంగు వస్త్రములు ధరించాడు. సన్నపు నార ఉదారంగు వస్త్రములు ధరించి రోజు సుఖపడుతుండేవాడు ధనవంతుడు. లాజరు ధనవంతుడి వాకిట ఎంట రొట్టె ముక్కలతో జీవనం గడిపాడు. వీరిద్దరు చనిపోయారు. చనిపోయినప్పుడు మరి లాజరు అబ్రాహామును ఆనుకొని ఉన్నాడు. ధనవంతుడు బాధపడుతున్నాడు. నీ ఇష్టానుసారంగా జీవిస్తే నీవు జీవించిన జీవితం బట్టి ఏమంటాడు? అబ్రాహాం ఏమంటాడు? నువ్వు నీ జీవిత కాలంలో నీకు ఇష్టమైనట్లు అనుభవించేది కనుక నువ్వు ఇక్కడ కష్టం అనుభవించాలి. లాజరు కష్టం అనుభవించాడు. ఇక్కడ అబ్రాహాము రొమ్మున ఆనుకొని నెమ్మది పొందుతున్నాడు అంటున్నాడు. పిల్లలు, మనము క్రీస్తునంత విశ్వాసం ఉంచిన నీవు నేను ఈ లోకంలో ఏ విధంగా జీవిస్తున్నావు? ఆత్మానుసారంగా జీవించాలి. ఆత్మను అనుసరించి జీవించాలి. అపొస్తలులు, ప్రవక్తలు వేసిన పునాది ఉన్నది. నీకు ఆత్మానుసారంగా జీవించాలి. లేఖనం చెప్తుంది. ఆ లేఖన ప్రకారంగా నీ ఆత్మీయత స్థితి ఉన్నదా? అప్పుడు ఆత్మానుసారంగా జీవించి సంఘంలో చేర్చబడిన నీవు, క్రీస్తు మహిమను ధరించుకున్న నీవు, సంఘంలో చేర్చబడి అపొస్తలుల బోధ యందును, సావాస మందును, రొట్టె విరుచుట యందును నువ్వు సావాసం కలిగి ఉంటే మహిమ నుండి అధిక మహిమకు, ఘనత నుండి అధిక ఘనతకు నువ్వు ఆత్మీయ ఆనందంలో ముందుకెళ్తావు. అప్పుడు నువ్వు సువార్త ప్రకటిస్తావు. యేసుక్రీస్తు ద్వారా రక్షణ, యేసుక్రీస్తు ద్వారా నిత్య జీవం, యేసుక్రీస్తు ద్వారా పరలోకము, యేసుక్రీస్తు ద్వారా దేవుని కుమారులం, దేవుని ఇంటి వారమయ్యే గొప్ప ధన్యత ఉన్నది. ఆ ధన్యతను గురించి నువ్వు ప్రయాసపడతావు. మన దేవునికి ఎప్పుడు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తాం. తండ్రి, ఇంత గొప్ప భాగ్యం అనుగ్రహించినందుకు తండ్రి నీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు అని చెల్లించే గొప్ప ధన్యత మనకు దేవుడు గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు యేసుక్రీస్తు ద్వారా. ఈ భాగ్యాన్ని మనం అర్థం చేసుకొని అనుభవిస్తున్నామా? అనుభవించి అనేకులు పంచే విధంగా ఉన్నామా? లేదండి, నేను క్రైస్తవుని, దేవుడు నాకు అన్ని ఇచ్చాడు, నాకు సిరి సంపదలు ఇచ్చాడు, ఆ సిరి సంపదల మీదనే నేను వారానికి వెళ్ళి సంఘానికి వెళ్ళి పాట పాడతాను, కానుక వేస్తాను అని ఆ భ్రమలో ఉన్నావా? ఆ భ్రమలో నుంచి బయటకు రా.
ఆ భ్రమలో ఉంటే సాతాను శరీరాశ నేత్రాశ జీవపు డమ్మాన్ని చూపెడతాడు. మరి వాడు చూపించే ఆ భ్రమలో ఉంటే వాడికి సిద్ధపరిచిన నరకం తప్పదు. ఆ భ్రమలో నుంచి బయటకు వస్తే ఆ దేవుడు ఉండే ఆ గొప్ప పరలోకం చేరే నిత్య జీవము, పరలోక ప్రాప్తి, ఆ నిత్య జీవాన్ని స్వతంత్రించుకునే గొప్ప ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఇంతవరకు చెప్పబడిన లేఖన ప్రతి ఒక్కరి హృదయంలో నీరు గట్టి ఫలింపజేయను గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం పిల్లరా. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి నీ కృపలో కాపాడుతూ మరి మనం దేవునికి జీవాపలమును అర్పించుదాము అనే అంశం ద్వారా ఎన్నో విధాలుగా మమ్మల్ని హెచ్చరించి మరి క్రైస్తవుడైనందుకు శ్రమ అనుభవించాలి, నిందలు అనుభవించి మరి శిబిరం వెలుపలికి వెళ్ళాలని చెప్తున్నావు. యేసుక్రీస్తు ఈ లోకంలో సుఖపడలేడు, కష్టం అనుభవించాడు. అపొస్తలులు ఏ విధంగా ఈ లోకంలో సువార్త నిమిత్తము కష్టము, నష్టము, ఇరుకులు అన్నీ అనుభవించి ఆ పరలోకం అనే గొప్ప ఆ మహిమను చేరాలంటే ఈ లోకంలో వాక్యానుసారంగా ఆత్మానుసారంగా జీవించాలని ఎన్నో విధాలుగా వాక్యం ద్వారా హెచ్చరించిన విధానం స్తోత్రాలు. విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా విన్న మాటల ప్రకారం ఆత్మీయ జీవితంలో కట్టుకుని నీకు మహిమ తెచ్చేవారంగా, ఘనత తెచ్చేవారంగా ఉండే ధనత భాగ్యం అందరికీ అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రియులారా, మరి ఇలాంటి అంశాలను వినాలనుకుంటున్నారా? మరి యూట్యూబ్ సెర్చ్లో BW అకాడమీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బైబుల్ విజ్డమ్ అకాడమీ బేరన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వినండి, అనేకులకు షేర్ చేయండి. మీ వ్యక్తిగత ప్రార్థనలో మా పరిచర్య నిమిత్త ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సినదిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలకు వచ్చినాను. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రాలు.